నుంచి నలుగుతున్న ఈ సమస్య యాజమాన్యం యొక్క స్వార్థం, అలాగే గడిచిన 5 ఏళ్లలో నాయకుల యొక్క కుతంత్రం ఏది ఏవైనా కానివ్వండి, మీ అందరికీ తీవ్ర అన్యాయం జరిగిందని మాత్రం అర్థమవుతుంది. అయితే మీకు రావాల్సిన ఈ బకాయిలు కానివ్వండి, లేదంటే ఇతరత్ర ఏ సమస్యలైనా మీ కన్నీరు పెట్టించిన గత ప్రభుత్వం కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి, వారి పట్ల తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నా వంతుగా సీఎం గారి దాకా ఇది తీసుకెళ్లాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా నేను అక్కడి దాకా కూడా తీసుకెళ్ళి పోరాడతాను. దీనికోసం పూర్తిగా మీకు న్యాయం జరిగేదాకా నా మద్దతు మీకే ఉంటుంది. మన ప్రభుత్వం వచ్చింది, ప్రజల పక్షాన ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజా అభివృద్ధి కోసం నిలబడే ప్రభుత్వాన్ని మనం ఈరోజు తెచ్చుకున్నాము. కూటమి అంతా కూడా మీ తరపే ఉంది. మేమందరం ప్రజాప్రతినిధులం అందరం కూడా మీ తరపే ఉన్నాము. మీకు న్యాయం జరగకపోతే, కార్మికులకు న్యాయం జరగకపోతే మన రాష్ట్రంలో ఇంకెలాంటి అభివృద్ధి జరగదని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీకు న్యాయం జరిగేదాకా నేను నా వంతుగా పూర్తి మద్దతు, సహాయ సహకారాలు మీకు అందిస్తాను. మీ ప్రయాణంలో అడుగడుగున నేను కూడా నిలబడతాను అని చెప్పి మీకు నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి మీ ప్రయత్నం విజయవంతంగా కొనసాగాలి అని కోరుకుంటూ, మీ ఈ ఒక కార్యక్రమంలో భాగస్వామిని అయినందుకు నేను ఆనందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.